Zone Ads, World of Local Business Info. అసలు ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్న మూల ఆధారం ఏంటి సార్? ఎందుకు స్టార్ట్ చేయాలి? ఆధునిక సమాజంలో పెద్ద ముఖ్యమైన సమస్య ఏమిటంటే మానవుడికి పరస్పర సంబంధాలు సత్సంబంధాలు ఉండటానికి అది జరగటం లేదు. ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు రాను రాను ఈ మన అర్బన్ లివింగ్లో అపార్ట్మెంట్స్ ఎక్కువ అయిపోతున్నాయి, దాని తర్వాత కాలనీస్ ఎక్కువ అవుతున్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ ఎక్కువ అవుతున్నాయి. వీళ్ళందరూ కలిసి జీవించడానికి ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలా తోడ్పడుతుంది? ఇది గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ప్రతి అర్బన్ కమ్యూనిటీ కొంత స్థలం ఉన్నప్పుడు కొంత కామన్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని ప్రైవేటు స్థలాలు ఉంటాయి. అది ఇంకోటి సార్, ఇక్కడ మనం ఈ ఎన్జిఓ కింద రిజిస్టర్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వాడచ్చు సార్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్? వాడచ్చు. గవర్నమెంట్ అంటే సాధారణంగా గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే చాలా మటుకు కాలనీస్ ఫామ్ అవుతున్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మేజర్ ఇష్యూ ఇక్కడ ఏమవుతుందంటే సార్, కార్ పార్కింగ్. అందరూ రోడ్ల మీద పెట్టేస్తున్నారు, ఇల్లు ఏమో కట్టుతున్నారు కానీ ఇంట్లో కార్ పార్కింగ్ స్లాట్ పెట్టడం లేదు. దీనికి సొల్యూషన్ ఏముంటుంది సార్? ఈ కార్ పార్కింగ్ ఎంత పెద్ద సమస్య అంటే ఆ బిల్డింగ్లో జీవించే వాళ్ళు, ఆ కాలనీలో జీవించే వాళ్ళు, వాళ్ళ పరస్పర సంబంధాలు కూడా చెడిపోతున్నాయి. సార్ ఇక్కడ ఏంటంటే సార్, ఈ అసోసియేషన్స్ ఫామ్ అయిన తర్వాత చాలా మటుకు ఈ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ జరుగుతుంది సార్. ఆడిట్ రిపోర్ట్ సరిగ్గా సబ్మిట్ చేయరు, అష్టం మెయింటెనెన్స్ అమౌంట్స్ తీసుకుంటారు. ఈ ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ ఎలా ఉండాలి? మొదట ఈ అకౌంట్స్ కాంప్లికేటెడ్ కాదండి, అంటే ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. నమస్కారం అండి, నా పేరు అశ్విన్ కుమార్. వెల్కమ్ టు జోన్ యాడ్స్ టీవీ ఛానల్. సిటిజన్స్ వాయిస్ ఇది మా ప్రోగ్రామ్ పేరు. సిటిజన్స్ వాయిస్లో ఈరోజు మేము రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ గురించి ఎలా స్టార్ట్ చేయాలి, దాంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి, దాని అన్నిటి గురించి తెలుసుకోవడానికి మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ డాక్టర్ రావు చెలికాని గారు ఉన్నారు. సో డాక్టర్ రావు చెలికాని గారి గురించి కొంచెం తెలుసుకుందాం మనం ముందు. సార్ ఈజ్ అ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ కన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, అండ్ సార్ కూడా ఫస్ట్ పర్సన్ టు స్టార్ట్ ద బాడీ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఇన్ ద స్టేట్. ఆల్సో ఈజ్ అ ప్రెసిడెంట్ ఫర్ ద సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్. సో ద లాట్ ఆఫ్ రిచ్ ఎక్స్పీరియన్స్ ఉందండి సార్కి. ఎస్పెషల్లీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఎందుకు స్టార్ట్ చేయాలి, దాని ఉపయోగం ఏంటి, దాంట్లో వచ్చే ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో అందుకే ఐ లైక్ టు వెల్కమ్ డాక్టర్ రావు చెలికాని గారు. నమస్కారం. నమస్కారం సార్, మనం ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాము, ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అనేది. అసలు ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఉన్న మూల ఆధారం ఏంటి సార్? ఎందుకు స్టార్ట్ చేయాలి? ఆధునిక సమాజంలో పెద్ద ముఖ్యమైన సమస్య ఏమిటంటే మానవుడికి పరస్పర సంబంధాలు సత్సంబంధాలు ఉండటానికి అది జరగటం లేదు. ఇప్పుడు రాజకీయ వాతావరణం చూస్తున్నట్టయితే ఉదాహరణకి ఇదివరకు యుద్ధాలు చేస్తూ కొట్టుకుని చంపుకునేవారు, ఇప్పుడు రాజకీయ పార్టీల విమర్శలు చేస్తూ ఇతరుల జీవితాలు వైషమ్యాలను క్రియేట్ చేస్తూ అంతా నెగిటివ్ యాటిట్యూడే తప్ప ఇతర మనుషుల మీద గౌరవం, నమ్మకం, విశ్వాసం లేకుండా కేవలం ఎవరు పోటీగా జంగిల్లా అంటాం కదా, ఆ విధంగా ఇతరులు అందరూ ఎవరు ఉన్నారంటే నాకు పోటీగానే ఉన్నారు అనే భావన ఎక్కువ ఉన్నది. అది దాన్ని మార్చి మంచి సంబంధాలు ఏర్పరచడం ఏమిటి అనేది ప్రాథమిక సమస్య మానవుడికి ఉన్నది ఆధునిక సంఘంలో కూడాను. దీనికి ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక మార్గం అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇది దీనివల్ల మానవ సంబంధాలు పెంచడానికి అవకాశం ఉంది. ఇది స్టార్ట్ చేయడంలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్? ఛాలెంజెస్ ఏమంటారు? ప్రాబ్లమ్ అన్నారు, ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజ్ అంటే కలిసి జీవించడం అనేది ఇది వరకు లేని అనుభవం. పట్టణాల్లో అందరూ ఎక్కడి నుంచో వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తారు, వచ్చి సెటిల్ అవుతారు. ఇక్కడ ఆదాయం ఉంటుంది, వాళ్ళ పిల్లలు బాగా పెంచుకోవాలని ఉంటుంది, వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది, ఒక జీవితానికి ఒక పర్పస్ ఉండి ఒక మార్గం అన్వేషించి దాన్ని అనుభవించాలని ఉంటుంది. ఇలాంటి సదుద్దేశంతో వచ్చిన వాళ్ళని ఒక గ్రూప్గా చేసినట్టయితే వారు ఒకరినొకరు అర్థం చేసుకుని మంచి ఒకరినొకరు పరస్పర సహాయం చేసుకుని వాళ్ళ కష్టసుఖాలు పంచుకోవడం అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది
ప్రస్తుతం పట్టణాల్లో లేదు. గ్రామాల్లో పూర్వం రామరాజ్యం గ్రామరాజ్యం ఉండేది అనేవారు, కానీ అది అక్కడ ఇప్పుడు లేదు అక్కడ. కానీ పట్టణాల్లో కొత్త అవకాశం వచ్చింది. కొత్త మానవులు వేరే స్థలం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి జీవించి వీళ్ళు జీవనం కూడాను ఏదో కాలక్షేపం గడపడానికి నేను పుట్టాను కాబట్టి ఏదో నా కాలం పూర్తి చేయాలని కాకుండా ఏదో సాధించాలి, అనుభవించాలి జీవితాన్ని, పైగా ఏదో సాధించాలనే కోరిక ఉన్న వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి మంచి వాతావరణం కల్పిస్తే వాళ్ళు ఎక్కువ సాధించగలుగుతారు. దానికి ప్రస్తుతం ఉన్న సమస్య ఏమిటంటే కలిసి జీవించడం అనేది మంచి వాతావరణం లేదు. ఆ మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒక మంచి సాధనము. దీన్ని మనం పెంపొందించినట్టయితే దానివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఒక జీవన ప్రమాణాలు పెంచడానికి ఉంటుంది. ఇక్కడ ఉన్న పెరిగినటువంటి పిల్లలు తర్వాత సంఘంలో కలిసి పనిచేయటం అనేది తెలుసుకుంటారు. తర్వాత మన ఎలక్షన్స్ కూడాను ప్రజాస్వామ్య ఎలక్షన్స్లో ఈ సంస్థలో ఎన్నికలతో మొదలవుతుంది కాబట్టి ఇది మొదటి స్కూల్ అనమాట తను. అందుచేత జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను స్థాయిలోను ఎన్నికల్లో ఎలాగ పాల్గొనాలో కూడా ఇక్కడ నేర్చుకుంటారు. మొదటి బడి ఇదిగా ఉంది. ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు రాను ఈ మన అర్బన్ లివింగ్ లో అపార్ట్మెంట్స్ ఎక్కువ అయిపోతున్నాయి, దాని తర్వాత కాలనీస్ ఎక్కువ అవుతున్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ ఎక్కువ అవుతున్నాయి. వీళ్ళందరూ కలిసి జీవించడానికి ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలా తోడ్పడుతుంది? కమ్యూనిటీ లివింగ్ అంటారు కదా సార్, అది ఎట్లా? అంటే లీగల్ స్టేటస్ గురించి అంటే మొదటిది ఇది గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ప్రతి అర్బన్ కమ్యూనిటీ కొంత స్థలంలో ఉన్నప్పుడు కొంత కామన్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని ప్రైవేటు స్థలాలు ఉంటాయి. అంటే ఈ రెండు కలిపి నిర్వహించుకోవడానికి ఒక సంస్థ ఉండాలని చట్టం ఉన్నది. అన్ని దేశాల్లోనూ, అభివృద్ధి పొందిన దేశాలు అన్నింటిలోనూ ఉన్నది. మన దేశంలో కూడా 70-80లోనే చట్టం వచ్చింది, రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉన్నది. మహారాష్ట్రలో ఇంతకు ముందే ఉంది. మా దేశంలో ముఖ్యంగా అపార్ట్మెంట్ బిల్డింగ్లు అవి పెద్ద బిల్డింగ్లు బొంబాయి వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ ఉంది. వాళ్ళ చట్టం చూసి మనం కూడా తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో 2 చట్టాలకి ఒకటే చట్టం చేసుకున్నాము. ఈ చట్టం ప్రకారం ఇది లీగల్ ఆబ్లిగేషన్. దానివల్ల కానీ ఇది లీగల్ స్టేటస్ ఏంటంటే రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ దగ్గర అసోసియేషన్ కింద 2011లో 1లో పెట్టారు. దాన్ని యాక్ట్ 7లో పాస్ చేశారు అనుకుంటాను. దాని ప్రకారం జరుగుతుంది. ఇది ఎన్జిఓ కింద వస్తుంది సార్? ఇది ఎన్జిఓ అనేది. కానీ ఈ ఎన్జిఓ వస్తుంది కానీ దీనికి ఒక గవర్నమెంట్ ప్రతిపత్తి కూడా ఉందండి. ఎందుచేతంటే కొంత ఏరియాలో వీరు వాళ్ళ దగ్గర చందాలు తీసుకుని వాళ్ళ కామన్ ఏరియాస్ ఖర్చు పెడతారు. ఎన్నికల ప్రతినిధులు ఉంటారు, వాళ్ళు స్వయం నిర్ణయం చేసుకుంటారు. అంచేత ఇది గవర్నమెంట్ కొనే క్యారెక్టరిస్టిక్స్ అన్నీ దీనికి ఉన్నాయి కాబట్టి అంచేత యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మున్సిపల్ గవర్నమెంట్, తర్వాత మినీ గవర్నమెంట్, లోకల్ ఏరియా గవర్నమెంట్గా మనం భావించాలి. అది దానికి ప్రస్తుతం లీగల్ స్టేటస్ ఏంటంటే అసోసియేషన్ ఉంది. తర్వాత కొన్ని సమస్యలు ఉన్నాయి దానివల్ల. అంటే ఈ అసోసియేషన్ యొక్క చాలా బలమైనటువంటి సంస్థ కాదు. దాంట్లో మెంబర్స్ అనుకూలించకపోతే సంస్థకి బలం లేదు. అంటే బైలాస్ కావాలి. బైలాస్లో విరుద్ధంగా ఏమైనా చేసినా లీగల్ రికోర్స్ లేదు, సంస్థకి బలం లేదు. చేత ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో కోఆపరేటివ్ సొసైటీస్, మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ, మ్యాక్స్ సొసైటీ కింద 1994-95లో యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేసుకోమంటున్నారు. అది కొంతమంది పెద్ద సంస్థలు లక్షలు కోట్ల మీద ఆదాయం ఖర్చు ఉన్న వాళ్ళు అవి చేస్తున్నారు. అది సరిపోతుంది అదేమన్నాను. కానీ అది కూడా ఒక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్కి సూట్ అయ్యే స్ట్రక్చర్ కాదండి. అది కమర్షియల్ స్ట్రక్చర్. అది
దాంట్లో ఏంటంటే కాగితాలు షేర్లే ఉంటాయి, Shares, ఓనర్స్ share, కాకుండా bonds, షేర్ ఉంటుంది. అవును. మన దేశంలో ఇంకా ఫ్యామిలీ ఫీల్ అవ్వాలంటే ఓనర్షిప్ ఫీల్ అవ్వాలి Correct, sir. ఇండివిజువల్ ఏరియాస్ కానీ. అవును. కేవలం షేర్లు అన్నట్టయితే యాటిట్యూడ్ వేరే అవుతుంది. వేరే ఉంటుంది, అవును, sir. తర్వాత దాంట్లో ఈ కోఆపరేటివ్ సొసైటీలో బ్యూరోక్రసీ ఎక్కువ ఎక్కువ ఉంటుంది. అవును, sir. అది పెద్ద అనుకూలంగా లేదు. అవును, sir. కానీ ఈ రెండింటిని అధిగమించి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లీగల్ స్టేటస్, సెపరేట్ స్టేటస్ ఇవ్వమని చెప్పి మనం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి Okay, sir. ప్రభుత్వాన్ని కోరుతున్నాము, ప్రత్యేక గుర్తింపు ఉండాలని. Okay. అదేవిధంగా కాన్స్టిట్యూషన్ లెవెల్లో కూడా గుర్తింపు కావాలని కూడా అవును, sir. చేస్తుంది. అది ఇంకోటి సార్, ఇక్కడ మనం ఈ ఎన్జిఓ కింద రిజిస్టర్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వాడచ్చా సార్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కి? వాడచ్చు. గవర్నమెంట్ అంటే సాధారణంగా గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే అవును, sir. సెంట్రల్ గవర్నమెంట్ తమ ద్వారా రావాలంటారు. అవును. రాలేదు. తర్వాత మున్సిపాలిటీస్కి కూడా అదే ప్రాబ్లం. మున్సిపాలిటీ పంచాయతీలకి అదే. మన నీతి ఆయోగ్ నుంచి, తర్వాత ఫైనాన్స్ కమిషన్ నుంచి కూడా ఫండ్స్ వస్తుంటే అవి కొన్ని విషయాల్లో ఫైనాన్స్ కమిషన్ అలాట్ చేసినప్పటికీ ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా రావాలి. అవును. అవి స్టేట్ గవర్నమెంట్కి వస్తున్నాయి, అవి డిస్ట్రిబ్యూట్ కావట్లేదు కూడాను. అవును, sir. అందుచేత డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఏదో ప్రాజెక్ట్ రూపంలో రావాలి తప్ప అవును, sir. యాజ్ ఎ గ్రాంట్ రావడానికి అవకాశం లేవు ఇప్పుడు. సార్, ఇప్పుడు మన లోకల్ మున్సిపాలిటీస్ తోటి, మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మున్సిపాలిటీస్ తోటి ఒక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ సహకారం ఎలా పొందాలి, వాళ్ళతో ఎలా కలిసి పనిచేయాలి సార్? నిజానికి మున్సిపాలిటీ యొక్క బాధ్యతలు కొన్ని ఆర్డబ్ల్యూఏ నిర్వహిస్తుంది. Okay. ఆ ఏరియాకు సంబంధించిన వాటికి మున్సిపాలిటీ లాగే ప్రవర్తిస్తుంది. అందుచేత మున్సిపాలిటీ కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఈ ఆర్డబ్ల్యూఎస్ అన్ని కలిపితేనే ఒక మున్సిపాలిటీ అనుకోవాలి. ఆ విధంగా అటువంటి సంబంధం సాధ్యం అవుతుంది. కానీ ప్రస్తుతం అది అంత జరగటం లేదు. Okay, sir. అంచేతంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, దీని కార్పొరేటర్స్ ఉన్నారు. కార్పొరేటర్ ప్రాధాన్యత తగ్గుతుందేమో అనే భయంతో వారితో బయటను. ఆయన ఒక్కరూ అయితే పర్వాలేదు, కానీ సాధారణంగా కార్పొరేటర్ భార్యలు ఉంటున్నారు కాబట్టి భర్తలు, తర్వాత బంధువులు, అన్నలు, తమ్ముళ్ళు వీళ్ళు పెట్టించున్నారు. అంచేత మనం సమానమైన భాగం ఇస్తున్నాం కాబట్టి అంచేత కార్పొరేటర్స్గా ఉన్నవాళ్ళు ఎక్కువగా సహకరించడం లేదు. అది ఒక పోటీగా భావిస్తున్నారు. కానీ ఆ లిమిట్ని మనం దాటగలిగినట్టయితే నిజానికి ఇవన్నీ చిన్న చిన్న మున్సిపాలిటీస్ కింద భావించాలన్నమాట. సార్, ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు చాలా మటుకు కాలనీస్ ఫామ్ అవుతున్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మేజర్ ఇష్యూ ఇక్కడ ఏమవుతుందంటే సార్, కార్ పార్కింగ్ అనేది సార్. అందరూ రోడ్ల మీద పెట్టేస్తున్నారు, ఇల్లు ఏమో కట్టుతున్నారు కానీ ఇంట్లో కార్ పార్కింగ్ స్లాట్ పెట్టడం లేదు. అపార్ట్మెంట్స్లో కూడా అట్లనే. కాకపోతే కింద ఫ్లోర్ ఏం చేస్తున్నారంటే సార్, అంతా షట్టర్స్కి, షాప్స్కి ఇచ్చేస్తున్నారు కాలనీ లోపల కూడా. దీంతో ఏమైపోతుంది, చాలా మంది వాళ్ళ కార్లన్నీ రోడ్డు మీద పెడుతున్నారు. దాంతో చాలా డిస్టర్బెన్సెస్, చాలా గొడవలు అవన్నీ జరుగుతున్నాయి సార్. దీనికి సొల్యూషన్ ఏముంటుంది సార్? ఎస్పెషల్లీ కాలనీస్లో రోడ్ మీద పార్క్ చేయకుండా ఉండడానికి. కార్ పార్కింగ్ అనేది చాలా పెద్ద గొడవ సార్, అక్రాస్ తెలంగాణ అండ్ ఏపీ ఆల్సో. అపార్ట్మెంట్స్లో, గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా ఇదే అవుతుంది. సో ఇక్కడ మీరు ఎలా చేయొచ్చు అనేది మీ వాట్ ఈస్ యువర్ సొల్యూషన్ సార్? మీరు ఎలా చేస్తే బాగుంటుంది సార్? ఈ కార్ పార్కింగ్ ఎంత పెద్ద సమస్య అంటే ఆ సంస్థలో ఆ బిల్డింగ్లో జీవించే వాళ్ళు, ఆ కాలనీలో జీవించే వాళ్ళు, వాళ్ళ పరస్పర సంబంధాలు కూడా చెడిపోతున్నాయి. అంటే అది ముఖ్యమైనది. కానీ ఈ సమస్య తప్పదండి. కార్ పార్కింగ్ ప్రపంచం అంతా అలాగే ఉంది. పట్టణాల్లో స్థలం విలువ ఎక్కువ, అందుచేత దానికి పార్కింగ్ ఎక్కువ పెట్టలేరు. అందులో మన దేశంలో ల్యాండ్ విషయంలో అబ్సెషన్ ఎక్కువ. ప్రతివాడు ఓనర్ కావాలనుకుంటారు, ఇల్లు కావాలనుకుంటారు. ఇల్లు అన్నప్పుడు కారు అనేది సాధనం. ఇదివరకు కారు ప్రాధాన్యత లేదు. అంచేత ఇల్లు అనుకున్నప్పుడు కట్టుకోవడంలోనే పార్కింగ్ దృష్టిలో పెట్టుకుని కట్టలేదు. ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్లు కట్టిన వాళ్ళు కూడా పార్కింగ్ దృష్టిలో పెట్టుకుని కట్టలేదు. ఎంచేతంటే పార్కింగ్ వదిలేసే బదులు దాంట్లో ఫ్లాట్ కట్టినట్టయితే దానికి విలువ వస్తుందని చెప్పి సాధారణంగా అందుచేత ఇప్పుడైతే కంపల్సరీ చేస్తున్నారు.
కానీ అంతకు ముందు కట్టినవి చాలా ఉన్నవి. ఈ ముందు కూడా ముందు సాధ్యం కాదండి. దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ అలాగే కంపల్సరీగా పెట్టడం వల్ల భూములు విలువలు పెరుగుతాయి తప్ప సమస్య పరిష్కారం కాదు. అది గవర్నమెంట్ అప్రోచ్ ఎప్పుడు అలాగే అంటే రూల్స్ పెట్టేస్తే ప్రజలు వాళ్ళ మీద ఆధారపడతారు కానీ పరిష్కారం కాదు సమస్య కదా అంటాను. అండ్ ఇక్కడ ఒక సజెషన్ వచ్చింది సార్, గవర్నమెంట్లో ఏమంటున్నారంటే, ఐ డోంట్ నో విచ్ గవర్నమెంట్, ఇట్ కెన్ బి ద ఏపీ ఆర్ తెలంగాణ గవర్నమెంట్, ఆటోమొబైల్ డీలర్స్కి మీరు కార్ పార్కింగ్ స్పేస్ ఉంటేనే మీ కార్ సేల్ చేస్తాం అంటారు. అది కరెక్ట్ అంటారా? సాధ్యం కాదండి. అది కార్లు కొనుక్కోవటం ఉపయోగించుకోవటం అనేది అది వేరే సమస్య. అది స్థలం ఉంటేనే కానీ అంటే ఇప్పుడు అది ప్రాక్టికల్ కాదండి. ఇప్పుడు దానికి వేరే సొల్యూషన్ మార్గాలు చూడాలి. దానివల్ల ఒక కత్తి వల్ల ప్రమాదాలు ఉన్నాయి, ఉపయోగం ఉన్నది. అంచేత కత్తి ఒక్కర్లేదు తీసేస్తామంటే అలాగా అలా కాకుండా దాని వేరే పరిష్కారాలు. మానవుడు క్రియాశీలమైనటువంటి ఆలోచన శక్తి ఉన్నవాడు, ఏదో పరిష్కారాలు వెతకొచ్చు. దేనికి పరిష్కారం లేని సమస్య లేదు మానవుడికి, తన పరిపక్వతను బట్టి ఉంటుంది అంతే తప్ప. అందుచేత కార్లు వద్దా లేదా కార్లు చెడ్డవి ఉండకూడదు అనేది అలాగా ఆలోచించకుండా ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి పరిష్కారం చూడాలి. దానికి పరిమితులు ఉంటాయి కానీ పరిమితులు తప్పవు, పెంచుకోవాలి. అందుకని దానికి వేరే ఆలోచించాల్సింది. ఈ మా ఉదాహరణకి ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్, బాలాజీ రెసిడెన్సీ అపార్ట్మెంట్ బిల్డింగ్లోనే 12 పార్కింగ్లు కింద చేశాడు, 23 ఫ్లాట్లు అమ్మాడు. ఆ కాలంలో కారు ప్రతి వారికి ఉండాలని లేదు. అంచేత ఫ్లాట్ ఉంటే చాలు అనుకున్నారు, అంచేత కొనుక్కున్నారు. కార్లు కొనుక్కున్న తర్వాత బిల్డర్ చూపించలేదు పార్కింగ్ అంటే ఎలాగని. అతను పరిస్థితుల్లో అతను ఏదో కట్టాడు, వీళ్ళు కూడా ఏదో ఒక ఫ్లాట్ అయితే కావాలి కాబట్టి కొనేసుకున్నారు. కొనేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్త ప్రాబ్లం వస్తే పరిష్కారం వెతుక్కోవాలి తప్ప పాత వాళ్ళని బ్లేమ్ చేయటం అనేది తను తిట్టుకోవడం కూడా మంచిది కాదు. అది పరిష్కారాలు చూడాలి. ఉదాహరణకి ఇక్కడ ఆ విధంగా 12, 13 ఫ్లాట్లు పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయి. ఇక్కడ 23 ఉన్నాము. దానికి పార్షియల్గా పరిష్కారం చూడగలిగాం ఆలోచించడం వల్ల. మొదట్లో ఇంకొక సమస్య ఏమిటంటే ఈ పార్కింగ్ కొంతమందికి సేల్ డీడ్లో అమ్మేసినట్టుగా పార్కింగ్ ఫిక్స్డ్ ప్లేస్ ఇస్తాడు. అది పార్కింగ్ ఫిక్స్డ్ కొన్నాను నేను, డబ్బు ఇచ్చి కొన్నాను అంచేత గోడ కట్టేసుకుంటాను, నేను తలుపులు పెట్టుకుంటాను అంటున్నారు కొంతమంది. లేకపోతే నేను వేరే వస్తువులు పెట్టుకుంటాను అని. ఆ ఓనర్షిప్ అంటే అలా కాకుండా పట్టణంలో జీవిస్తున్న వాళ్ళు ఆ ల్యాండ్ ఓనర్షిప్ అనే దానికి వేరే అర్థం చూడాలి. అండ్ ఇక్కడ మీ రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో మీరు కార్ పార్కింగ్ కూడా ఒక్కొక్క కీ సెట్ మీ వాచ్మెన్ దగ్గర ఉంటుంది, ఎవరైనా వచ్చి రాత్రి వచ్చినా ఎప్పుడు వచ్చినా వాళ్ళు తీసుకొని వెళ్తారు. అది ప్రపోజ్ సొల్యూషన్ అంటున్నారు. అవునండి. అంటే నా సొంత పార్కింగ్ ఉంది, నా పార్కింగ్ నుంచి ఎవరో వెళ్ళడానికి వీలేదు, రావడానికి వీలేదు అంటే కుదరదు. అది అండర్స్టాండింగ్ ఉండాలి. అని చేత పార్కింగ్ ఉంటే ఒకే రోలో 4-5 కార్లు పెట్టొచ్చు. చేసుకుంటే అంటే మూడో కారు ఉన్నాయన కిందకు వచ్చినప్పుడు 4వ కారుని వెనక ఉన్నదాన్ని తీసి తాళం వాచ్మెన్ దగ్గర తీసుకుని పక్కన పెట్టి తన కారు తీసుకుని మళ్ళీ కారు 3వ స్థలంలో పెట్టేసి 4వ స్థలంలో ఉన్న కారుని 3వ స్థలంలో పెట్టి ఈయన మళ్ళీ వచ్చినప్పుడు 4వ స్థలంలో పెట్టుకుంటాడు. ఆ విధంగా అందరూ సమానమైన కారు నడపగల శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళే ప్రొఫెషనల్స్. అందరూ అన్ని రకాల కార్లు నడుపుతుంటారు కూడాను. చేత కారు ఇంకొకరు తీసుకుపోయి ఉపయోగించుకునే టైం ఎవరికి లేదు కూడాను. చేత ప్రాబ్లమ్స్ ఏమి లేవు. ఇది ఈ విధంగా పరిష్కారం చేసుకోవచ్చు. తర్వాత ఈ గోడలు కట్టుకోవటం వల్ల కాంపౌండ్ వాళ్ళు కట్టేసుకోవటం వల్ల ఎంట్రన్స్ ఎగ్జిట్ లిమిటెడ్గా ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలా కాకుండా 2-3 ఓపెనింగ్స్ పెట్టుకున్నట్టయితే ఈజీ అవుతుంది ఆ విధంగా మధ్యలో పెట్టుకోవడానికి అని చెప్పి. తర్వాత ట్రైనింగ్లో కూడాను మన కారు లైసెన్స్ ఇచ్చేటప్పుడు వరుస కార్లు ఉన్నప్పుడు మధ్యలో కారు పెట్టుకుని 2 కార్లు ముందున్న కారు వెనుకున్న కారు అవ్వకుండా డ్యామేజ్ కాకుండా పెట్టుకునే ట్రైనింగ్ కూడా లైసెన్స్ పర్మిషన్ ఇవ్వాలి. యూరోప్లో అలాగే చేస్తారు. నాకు ట్రైనింగ్ చేసినప్పుడు నాకు పెద్ద కష్టమైన పని ఏమిటంటే రోడ్డు మీద నడపడం కాదు, నేను పార్కింగ్ చేసుకోగలనా లేదా
రెండు కారు ఆ డ్యామేజ్ చేయకుండా ముందు కారు వెనక కారు నేను తీసుకోవడం ఎలాగా, మళ్ళీ బయటికి తీసుకోవడం ఎలాగా అనేది పార్కింగ్ చేసుకునేటప్పుడే ఆలోచించాలి. నేనంటే నా వెనుకున్న వాళ్ళు ముందున్న కారు నేను బయటికి తీసుకోవడానికి అనుకూలంగా నేను కాస్త డిస్టెన్స్ పెట్టాలి. అది అలాంటి సివిక్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఉన్నట్టయితే అంటే ఈ డ్యామేజ్ అయితే పక్క కాళ్ళు డ్యామేజ్ కావు. అది ఆ ట్రైనింగ్ లేకపోవడం వల్ల కారు దగ్గరగా పెట్టేసుకుని ఉంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అంచేతే సోషల్ ఇంజనీరింగ్ అంటారు దీన్ని. అంటే పరిస్థితుల్ని, వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. మార్చుకుంటే ఈ సమస్యలు రావు. మరి అసలు ఈ సమస్య లేకపోతే మనుషులు మొక్కల్లో మంచిగా చూసుకోగలుగుతారు. సార్ ఈ అసోసియేషన్ అనేది 2 years 3 years 5 years ఎన్ని పీరియడ్ ఉంటుంది సార్? అది అసోసియేషన్ మెంబర్స్ యొక్క ఇష్టం అండి. జనరల్ అసెంబ్లీలో బైలాస్ పెట్టుకున్నప్పుడు ప్రతి సంవత్సరం ఎలక్షన్ పెట్టుకోవచ్చు. సాధారణంగా 2 years పెట్టచ్చు, 3 years కూడా పెట్టుకోవచ్చు. అది కాంట్రాక్చువల్ యాక్ట్ ప్రకారం ఇష్టం వాళ్ళు చేసుకోవచ్చు. కానీ 2 years ఉంటేనే మంచిది. ఎంచేదంటే టైం ఉంటుంది. 1 year అనేటప్పటికీ కొద్దిగా అంటే వాళ్ళ అనుభవం ఉండాలి. తర్వాత రొటేషన్ ఒకటండి పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే దీంట్లో ఈ సంస్థలో అందరూ ప్రెసిడెంట్లు అవుతారు, అందరూ సెక్రటరీ అవుతారు చివరికి 5-10 సంవత్సరాల్లో ఉండాలి. ఉండటం వల్ల అందరికీ అనుభవం ఉంటుంది, బాధ్యతలు తెలుస్తాయి. లేకపోతే నాకేం సమస్య, నేను పట్టించుకున్న ప్రెసిడెంట్ చూసుకుంటాడు అనుకునే బాధ్యత ఈ ఇతర సంస్థల్లో వస్తుంది. కానీ ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్లో అలా కాదు. తనే వాటరు, తనే పౌరుడు, తనే మేనేజరు అవుతాడు. అంచేత అండర్స్టాండింగ్ పెరుగుతుంది. మంచి అవకాశం ఉంది దీనికి. సార్ ఇక్కడ ఏంటంటే సార్ అసోసియేషన్స్ ఫామ్ అయిన తర్వాత చాలా మటుకు ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ జరుగుతుంది సార్. ఆడిట్ రిపోర్ట్ సరిగ్గా సబ్మిట్ చేయరు, ఇష్టం వచ్చిన మెయింటెనెన్స్ అమౌంట్స్ తీసుకుంటారు, దానికి సరిగ్గా లెక్క చూపెట్టారు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తారు, ఈ ఫంక్షన్ అని ఆ ఫంక్షన్ అని. మళ్ళీ జనాలందరినీ అపార్ట్మెంట్స్లో కానీ కాలనీలో కానీ అందరిని అడుగుతారు మెయింటెనెన్స్ అమౌంట్ ఇవ్వండి అని. సో ఈ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ జరిగినప్పుడు ఆడిట్ రిపోర్ట్ ఇంపార్టెన్స్ ఏంటి సార్? ఈ ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ ఎలా ఉండాలి అది మీరు కొంచెం చెప్తారా సార్, వివరిస్తారు? మొదట ఈ అకౌంట్స్ కాంప్లికేటెడ్ కాదండి. అంటే ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. అంచేత రెండు మ్యాచ్ అవుతుంది లేని తెలుస్తుంది. అంచేత ఒక మంత్కి ఇంకొక నెలకి తేడా ఎంత ఉందో కూడా అర్థమైపోతుంది అందరికీ, రెసిడెంట్స్ అందరూ. అంటే వీళ్ళే బాధ్యతలు వహించారు కాబట్టి ఇది పెద్ద సమస్య కాదు. సమస్య ఎక్కడ వస్తుందంటే పారదర్శకత లేకుండా, ట్రాన్స్పరెన్సీ లేకుండా అకౌంట్స్ నేను చూస్తున్నాను కదా నన్ను నమ్మండి చాలు అని చెప్పకపోవటం వల్ల, అందుచేత పారదర్శకత అని చెప్పి అకౌంట్స్ రెగ్యులర్గా మంత్లీ స్టేట్మెంట్స్ ఎక్స్పెండిచర్ రఫ్గా పైసాతో లేకుండానే అమౌంట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈ ఏరియాస్కి ఖర్చు పెట్టారో ఎంత వచ్చిందో అది ప్రతి నెల ఇస్తున్నట్టయితే చాలా మందికి అనుభవం. భయం ఏమిటంటే ఈ పదవిలో ఉన్న వాళ్ళు పే చేయకుండా మిగతా వాళ్ళు చేయిస్తున్నారని భయపడతారు. అంచేత ట్రాన్స్ఫర్ ఉంటే ఎవరెవరు పే చేశారు, ఎవరు ఏమేమి ఖర్చులు పెట్టారు అవి ఒక పేజీలో వచ్చేస్తాయండి. 6-8 ఐటమ్ల కంటే ఎక్కువ ఉండవు. అందుచేత ప్రతి నెల మెయింటెనెన్స్ వసూలు చేసేటప్పుడు ఓ పుస్తకంలో ఒక పేజీలో జరిగిన నెలలో జరిగే ఖర్చులు, ఈ నెల ఎవరెవరు ఇచ్చారో చూపించినట్టయితే పారదర్శకత ఉంటుంది, అనుమానాలు తక్కువ అవుతాయి, అంచేత నమ్మకం పెరుగుతుంది, ఇది రొటీన్ అయిపోతుంది, సమస్య ఉండదు. తర్వాత ప్రొఫెషనల్ ఆడిటర్ చేత ఎవ్రీ ఇయర్ చేయించాలి. ఆడిటర్ రిపోర్ట్ చేయకపోతే మంచిది కాదు, అది చేయగలదండి. అది ఎందుకంటే జనాలకి ఏమైపోతుందంటే వాళ్ళకి ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తెలియదు. ఇప్పుడు రాను ఏమవుతుందంటే సార్, ఎస్పెషల్లీ నేను అపార్ట్మెంట్స్ అంటలేదు, కాలనీస్లో సార్, కాలనీస్లో ఏమైపోతుందంటే మనం ఒరిజినల్లీ కాలనీ అసోసియేషన్ పెట్టినప్పుడు మనం ఏమనుకుంటామో ఇది నాన్ పొలిటికల్, నాన్ రిలీజియస్ బాడీ ఉంటుంది, కాకపోతే పాలిటిక్స్ తోటి మనకు సంబంధం లేదు, అందరినీ వెల్కమ్ చేస్తాము. కాకపోతే మనం ఈ కాలనీ అసోసియేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైపోతుందంటే కొంతమంది కాలనీలో వాళ్ళు ఒక పార్టీకి వత్తాసు పలుతారు, ఇంకొక పార్టీకి వత్తాసు పలకడం, దీంతో ఏమైనా కాలనీ అసోసియేషన్ వీక్ అయిపోతుంది సార్. దాంతో ఏమవుతుంది, ఫండ్స్ ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు చాలా మటుకు కాలనీలో, దాంట్లో పారదర్శకత అస్సలు ఉండటం లేదు. అట్లాంటప్పుడు దానికి పరిష్కారం ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే దాంట్లో ఆడిట్ రిపోర్ట్ అడుగుతున్నారు, ఆడిట్ రిపోర్ట్ సరిగ్గా సబ్మిట్ చేయనప్పుడు అసోసియేషన్ ఇన్వాలిడ్ కింద అయిపోతుంది. ప్లస్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ కూడా వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేస్తలేరు.
సో దీంతో ఒక పరిష్కారం ఎలా ఉంటుంది సార్ మీ దీంట్లో 2 సమస్యలు ఉన్నాయండి. ఇది సాంఘిక సమస్య ఒకటి, అవును సార్. రెండోది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. Right, sir. ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్కి ఇప్పుడు ఆడిటింగ్, ప్రొఫెషనల్ ఆడిటింగ్ యాన్యువల్ ఇది కంపల్సరీ. అంటే ఈ సంస్థలన్నీ రెన్యువల్కి రిజిస్టార్ ఆఫ్ సొసైటీస్ కానీ, రిజిస్టార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ ఈ ఆడిట్ రిపోర్ట్ కూడా చూపించాల్సి ఉంటుంది. అందుచేత ఆ విధంగా కంట్రోల్ ఉండాలి. అది ఉన్నది, అది సిన్సియర్గా చేయించాలి, ప్రొఫెషనల్ చేత చేయించాలి, చేసి సబ్మిట్ చేయాలి. అది కొద్ది అంటే కాలనీస్ లాంటి వాటికి ఏంటంటే వాళ్ళు బాధ్యతలు ఉన్న వ్యక్తులు కాదు కాబట్టి, అంటే వాలంటరీ వర్క్ కదండి, అంచేత కొంతమంది సరిగ్గా చెయ్యరు, ఆ నిర్లక్ష్యం వల్ల వస్తుంది. కానీ కూడా ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ నేను ట్రెజరర్ అకౌంట్ చూపించాలి అనే పారదర్శకత దృష్టిలో ఉన్నట్టయితే అవన్నీ సబ్మిట్ చేయడానికి వీలవుతుంది. అవి సబ్మిట్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్, రెగ్యులారిటీస్ ఉంటే కనిపించిపోతాయి, సబ్మిట్ చేయాలి. రిసీట్స్ ఎంత వచ్చాయో, ఐటమ్స్ ఎలా ఖర్చు పెట్టారో చూడాలి. దాంట్లో కొన్ని అసోసియేషన్లో ఇంటర్నల్ ఆడిటర్ అని కూడా పెట్టారు. ఇంటర్నల్ ఆడిటర్ ఉన్నట్టే దాంట్లోనే అసోసియేషన్లోనే ఒక మెంబర్, ఒక ఆయన ముందు చూస్తాడు. అంటే ఎక్స్పెండిచర్ జరిగిందంటే అది సరి అయిన టైంలో జరిగిందా, తర్వాత జరిగిందా అనేది ఆడిటర్కి తెలియదు, ఇంటర్నల్ ఆడిటర్కి తెలుస్తుంది. ఉచితమైన సమయంలో సముచితమైన ఖర్చా కాదా అనేది తెలుస్తుంది. అందుచేత దీన్ని మోడల్ రిపోర్ట్ అంటారు, మోడల్ రిపోర్ట్ అంటారు. ఇది కూడా ఈ సంప్రదాయం పెట్టుకోవడం మంచిది, ఇంటర్నల్ ఆడిటర్ని కూడా పెట్టుకుంటే. ఎందుకంటే పట్టణంలో ఉండే అపార్ట్మెంట్ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ నాలెడ్జబుల్ పీపుల్, అదే మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. అందుచేత ఇంటర్నల్ ఆడిటర్ని కూడా ఒక ఆఫీసర్ బేరర్గా పెట్టుకున్నట్టయితే అతను కూడా సబ్మిట్ చేసి అతని కొలాబరేషన్తోనే ప్రొఫెషనల్ ఆడిటర్కి సబ్మిట్ చేస్తారు. ప్రొఫెషనల్ ఆడిటర్ రిపోర్ట్ ఉండాలి, అది రిజిస్టార్స్కి సబ్మిట్ చేయాల్సి ఉంది. అది ఇంకొక ప్రాబ్లం ఏంటి వచ్చిందంటే, దీనికి మిస్అండర్స్టాండింగ్, అపనమ్మకాలు కలగడానికి కారణం ఏంటంటే, ఈ కాలనీస్ మన దేశంలోనే జరిగింది ఇది. ఇంచేతంటే ఈ కాలనీస్ పెట్టినప్పుడు ఎక్కువ మంది గవర్నమెంట్ ఆఫీసర్లు మొదలుపెట్టారు ఇవి. స్థలాలు గవర్నమెంట్ దగ్గర నుంచి చౌకగా తీసుకుని కాలనీ చేశారు. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ఈ ఆస్తి మనస్తత్వం అని చెప్పాను కదా, మన దేశంలో ఉన్నది ఆస్తి మనది. ఇది కాలనీలో మన వాళ్ళే ఉండాలి, నా కులం వాళ్ళే ఉండాలి, నా ప్రాంతం వాళ్ళే ఉండాలి అంటాలి అని పెట్టడం. తర్వాత కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వ్యతిరేకించడం, కొత్త వాళ్ళు ఎవరు రాకుండా ఉండడానికి టెనెంట్స్ వద్దనడం, ఇలాంటి మనస్తత్వం ఆస్తి మనస్తత్వంలో భాగం ఇది. దీనివల్ల ఇవి ఎంతో కాలం నిలవండి. ఎందుకంటే ఆ కులం ఆయన పెద్ద పెట్టినా ఆయన చనిపోయిన తర్వాత వేరే వస్తారు, తర్వాత ఈయన కులం వాళ్ళే అమ్ముకుని బయటకు వెళ్ళిపోతారు. అంచేత వచ్చే వాళ్ళందరూ కొత్త వాళ్ళందరూ ఆయన కులం వాళ్ళని ఆయన గ్యారంటీ ఇవ్వలేడు ఆయన. అందుచేత మారిపోతుంది తప్పకుండాను. కానీ ఏమిటంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఇంకాను కొత్తగా కాలనీస్ వచ్చిన తరం వాళ్ళే ఇంకా కొద్దిగా ఉన్నారు. అందుచేత ఈ సమస్యలు ఉన్నాయి. ఇదైనా కొత్త తరం సీనియర్ సిటిజన్స్ వచ్చినప్పుడు ఈ సమస్యలు పోతాయండి. ఇప్పుడైతే చాలా సమస్యలు ఉన్నాయి. ఇదంటే ఇది బర్త్డే పెయిన్స్ లాంటివి, ఇవన్నీ తప్పవు ఇలాంటివన్నీ. కానీ ఇవన్నీ సమస్య పోతాయి, సమస్య పరిష్కారం అయిపోతుంది అంటారు. ఇప్పుడు కాలనీలో కమ్యూనిటీ హాల్స్ అని అన్ని కడుతున్నారు సార్. అది అందరు చందాలు వేసుకొని, కాలనీ వాళ్ళందరూ కలిసి చందాలు వేసుకొని కడుతున్నారు సార్. కొంతమంది కాంట్రిబ్యూట్ చేస్తారు, కొంతమంది చేయరు. బట్ ఎవరైతే దాతలు కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళది హోల్డే ఉంటుందా? రాను హౌ డూ యూ మేనేజ్ దట్ కమ్యూనిటీ హాల్ సార్? ప్రస్తుతం పారదర్శకత లేదనుకోండి, ఒక కమ్యూనిటీ హాల్ ఒక కాలనీలో వాళ్ళది మనం ఎలా హ్యాండిల్ చేయాలి? అట్లా వాళ్ళ అకౌంట్స్ అని మిస్మేనేజ్ చేశారు, పొలిటికల్లీ కొంచెం వాడారు అనుకోండి, దాన్ని ఎలా మనం ప్రస్తుతం ఇది జిహెచ్ఎంసీలో సివిఎస్కే శర్మ గారు అని కమిషనర్గా ఉన్నప్పుడు చాలా గంటలు డిస్కస్ చేసాం ఆయనతోను. ఇక్కడ మళ్ళీ ఆస్తి మనస్తత్వం అండి. ఇప్పుడు కమ్యూనిటీ హాల్ అనేది ఏరియా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లేస్ అయినప్పటికీ అది వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పెర్మిషన్ ఇచ్చినప్పుడు అది మున్సిపాలిటీకి ఇచ్చేయాలి. అది మున్సిపాలిటీ ఓనర్షిప్.
కమ్యూనిటీ హాల్ అనేది ఈ అసోసియేషన్ ప్రాపర్టీ కాదండి. ఓహో, ఇట్స్ నాట్ ఎ కామన్ ప్రాపర్టీ. ఇట్ బిలాంగ్స్ టు ద మున్సిపాలిటీ. పబ్లిక్ ప్లేస్ అది, పబ్లిక్ ప్లేస్. కానీ మేనేజ్మెంట్ కస్టోడియన్ గా వీళ్ళు ఆర్డబ్ల్యూఏ వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు చేస్తారు. అంచేత వీళ్ళు ఇష్టం వచ్చిన చార్జెస్ చేయడానికి కూడా వీల్లేదు. మున్సిపాలిటీదే. వీళ్ళు కస్టోడియన్స్ మాత్రమే, దానికి కేర్ టేకర్సే. అమౌంట్స్ ఏం ఫిక్స్ చేయడానికి చెయ్యరు. కాకపోతే కొంత వీళ్ళు ప్రాక్టికల్గా వీళ్ళు ఉపయోగం కోసం అని చెప్పి చేశారు కాబట్టి, వీళ్ళ ప్రాపర్టీ కాబట్టి వీళ్ళు మేనేజ్ చేస్తారు కాబట్టి కొన్ని ఇండికేషన్స్ ఉండాలి. మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ ఖర్చులు అవి తీసుకోవాలి. కానీ కొంతమంది ఇది వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ కింద ఎగ్జిస్టింగ్ బాడీ వాళ్ళే దే ఆర్ ఆథరైజింగ్ ఫర్ పెళ్లిళ్ళు చేసుకోవాలి, చావైనా ఏమైనా వాళ్ళే డిసైడ్ చేస్తా అంటున్నారు. అది కరెక్టా? మేనేజ్మెంట్ వాళ్ళే చేయాలండి. ఇంచేతంటే స్థానికంగా వాళ్ళే మున్సిపల్ కమిషనర్ పోయి గవర్నమెంట్ తెచ్చుకోవాలంటే అది సాధ్యం కాదు. అది బ్యూరోక్రసీ పెరుగుతుంది తప్ప ఆలస్యాలు అవుతాయి. వీళ్ళే నిర్ణయం చేయాలి. వీళ్ళే నిర్ణయం చేసేటప్పుడు ఏంటంటే ఇది తన సొంత ప్రాపర్టీ తన లాభం కోసం అని కాకుండా, అంతకుముందు వాళ్ళు సొంత ప్రాపర్టీయే కానీ హ్యాండ్ ఓవర్ చేసి కలిసి జీవించడానికి ఇది పబ్లిక్ ప్రాపర్టీ చేసాము. మున్సిపల్ ప్రాపర్టీ, దానికి ఏమీ సందేహం లేదు లీగల్ గాను. అయితే కానీ దాన్ని మేనేజ్ చేస్తున్నప్పుడు ఏమిటంటే దానివల్ల లాభం పొందకుండా ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ గా కాకుండాను సభ్యులు అందరికీ ఉపయోగించాలి. నాన్ మెంబర్స్ కాని వాళ్ళకు కూడా నిషేధించడానికి వీల్లేదు. పార్కులు ఉన్నాయనుకోండి, మీరు బయట వాళ్ళు రాలేదు, మా కాలనీ వాళ్ళే దీంట్లో విహారం చేస్తారంటే మేము చేస్తామంటే అది కాదండి. పబ్లిక్ ప్రాపర్టీ అనేది యాక్సెస్ ఉండాలి. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు. రాత్రి 2 గంటలకు వచ్చి మేము పార్కులో తిరుగుతామని దానికి చేయొచ్చు, అలాగే చేసుకోవచ్చు. కానీ దేర్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్. ఇంకొకటి సార్, ఇప్పుడు రాను మీకు చూస్తున్నారు సార్, దొంగతనాలు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఇన్ అవర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇంపార్టెన్స్ ఏంటి సార్? మనం పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఎట్లా సహకారం పొందొచ్చు సెక్యూరిటీ? మొట్టమొదటిగా ఆర్డబ్ల్యూఎస్ అనేది వాళ్ళ మున్సిపాలిటీ గవర్నమెంట్ చేయవలసిన పని మనం చేస్తున్నాం. సెక్యూరిటీ ఇది పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. అది పార్షియల్గా మనం పనిచేస్తున్నాం. 10 మంది మనం ఉన్నాం కాబట్టి మనం వాచ్మెన్ పెట్టుకున్నాం. నిజంగా ఇది గవర్నమెంట్ పని. అది మన కలెక్టివ్గా పెట్టుకుని మన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దీంట్లోనూ ప్రత్యేకంగా కావాలి. అంచేత అస్తమానం పోలీస్ ఆయన వచ్చి అక్కడ కూర్చోమని చెప్పలేము కాబట్టి మనం వాచ్మెన్ పెట్టుకుంటున్నాము. అలాగే గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీలోనూ చాలా ఖర్చు పెట్టుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఆ విధంగా సెక్యూరిటీ వాళ్ళే ఖర్చు పెట్టుకుంటున్నారు చేద్దాను సెక్యూరిటీ చేత. కానీ వాళ్ళకి అంటే పోలీస్ వాళ్ళతో సంబంధాలు ఉన్నప్పుడు ఈ పోలీస్ వాళ్ళు ఈ వాచ్మెన్లకి గుర్తింపు ఇవ్వడం లేదు. వాళ్ళు ఇప్పుడు ఏదైనా బిల్డింగ్లో సమస్య వచ్చినట్టయితే ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా పోయి స్టేషన్లో కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా కాకుండా అంతకుముందే పరిచయాలు ఉండాలి. అంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ ఉన్నప్పుడు అక్కడున్న పోలీస్ స్టేషన్ ఆఫీసర్ని పిలవాలి. కొత్త ఆయన పాత ఆయన వీడియో కొత్త ఆయన వచ్చినప్పుడు పిలిచి మీ సెక్యూరిటీకి మీరు ఏం చేస్తున్నారు, ఎలాంటి మీ సహాయం మీ దగ్గర నుంచి పొందొచ్చు అని. దానికి పోలీస్ వాళ్ళకి చెప్పాము. ఓపెన్ హౌస్ పాలసీ అని సంవత్సరానికి ఒకసారి మార్టిస్ డే ఉంది, పోలీస్ మార్టిస్ డే ఉంది. ఆ రోజున పిలిచి మీ ఈ కాలనీ ఉన్న లేడీస్ అందరూ కూడా వచ్చి మేము మా పోలీస్ స్టేషన్ ఎలాగ పనిచేస్తుందో చూడండి, మీరు ఏమైనా అవసరం అయితే మీరు కంప్లైంట్ చేయొచ్చు. లేకపోతే ఇప్పుడు లేడీస్ పోలీస్ స్టేషన్కి ఒక్కరు వెళ్ళలేరు, భయపడతారు. ఇప్పుడు షీ టీమ్స్ అవి వేరే చేయాల్సింది. అది ఎడ్యుకేషన్ లేక వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో కూడా లేడీస్ ఉంటారు, వాళ్ళకి పోయి మనం చెప్పుకోవచ్చు. మన ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే చాలా బాగుంటుంది. చేయాలి వాళ్ళు. తర్వాత కమ్యూనిటీ మైత్రి కమిటీస్ అని కూడా పెట్టి వాళ్ళు ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ దాంట్లో ఉన్నట్టయితే ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళనే చేస్తారు. పీస్ కమిటీ పెడుతున్నారు. ఆ పీస్ కమిటీస్ అంటే ఎక్కువగా బస్తీలకి ఉన్నది. ఇదివరకు మైత్రి కమిటీ 2 పెట్టి పోలీస్ వాళ్ళకి
ఒక ఆర్డబ్ల్యూఎస్ మీద ప్రత్యేకమైన రికగ్నిషన్ ఉన్నట్టయితే అవును సార్. చాలా సెక్యూరిటీ ప్రాబ్లమ్, సెక్యూరిటీ ప్రాబ్లమ్ చాలా తక్కువ అవుతాయి. సీసీటీవీస్ కూడా పెట్టుకోవడం మ్యాండేటరీ చేశారు సార్. ఈ మధ్య హైకోర్టు అవును. జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. అవును సార్. ఏమంటే ఏదో ఒక గేటెడ్ కమ్యూనిటీలో గ్యాంబ్లింగ్ అది అవుతుంటే అవును సార్. జడ్జిమెంట్ ఇస్తూ వాళ్ళ తప్పును గుర్తిస్తూ డీజీపీకి కొన్ని గైడ్ లైన్స్ తయారు చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. అది ఇంకా ఇవ్వలేదు. ఆ డీజీపీ పట్టించుకోలేదు. ఆయన ఏం పట్టించుకుంటాడు, ఎవరో అడగాలి కదా. అది మన రెసిడెంట్ వెల్ఫేర్ తరఫున యూఫెర్వాస్ తరఫున మనం ఒక గైడ్ లైన్స్ తయారు చేసి డీజీపీకి ఇచ్చి అవి డిక్లేర్ చేయమని చెప్పాలి. దాంట్లో మేము అనుకున్నది ఈ గైడ్ లైన్స్ పెట్టాలని. పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆర్డబ్ల్యూఎస్తో రిలేషన్స్ పెట్టుకోవాలి. తర్వాత నైట్ టైం పెట్రోల్ ఉన్నప్పుడు, పెట్రోలింగ్ వచ్చినప్పుడు ఆ బుక్లో వాళ్ళు సైన్ చేస్తుంటే ఇక్కడికి వచ్చినట్టు ఉంటుంది. ఇదివరకు కొన్ని ఎక్స్పెరిమెంట్ కూడా చేసాము. అక్కడ ఎలక్ట్రానిక్ చిప్ పెట్టి అక్కడ పోలీస్ స్టేషన్ బీట్ పెట్రోల్ వచ్చి అప్పుడు అది నొక్కితే ఆ పోలీస్ స్టేషన్లో ఈయన ఇక్కడికి వచ్చాడు అని చెప్పి తెలుస్తుంది. అది కూడా ఎక్స్పెరిమెంట్ చేసాము. అది అమల్లో రాలేదు ఎందుచేత. అది పెట్టాలి సార్, అది పెడితే అది బాగుంటుంది. ఈ విధంగా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఆ ఏరియాలో సెక్యూరిటీ గురించి పోలీస్ వాళ్ళు వరి అవ్వక్కర్లేదు. ఒక ప్రెసిడెంట్ సెక్రటరీతో మంచి కాంటాక్ట్లో ఉన్నట్టయితే టెలిఫోన్లోనే తెలిసిపోతుంది వాళ్ళకి. ఎక్కడ అనుమానమైన కార్లు ఎక్కడైనా పడి ఉన్నా, లేకపోతే ఎవరైనా వ్యక్తులు తిరుగుతున్నా ఇక్కడ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు చెప్పగలుగుతారు. ఆయన పోలీసు వాళ్ళు వచ్చి ఎంతకాలం చేస్తారు. అంచేత వాళ్ళు సద్వినియోగం చేసుకోవటం లేదు. వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. మనం వెళ్ళి మన ఉపయోగం వాళ్ళకి చెప్తే తెలుస్తుంది. అందుచేత ఈ బాధ్యత ఒకటి మనం చేయాల్సింది. అది ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఇక్కడ మన ఈ బోర్వెల్ రిగ్స్ ఉన్నాయి కదా సార్, చాలా మంది సాటర్డే ఈవినింగ్ స్టార్ట్ చేసేసి రాత్రి అంతా వేస్తారు సార్. మనకి బోర్వెల్ రిగ్స్ని ఎలా మన దాన్ని కంట్రోల్లోకి తేవాలి, నెంబర్ 1. ఇంకోటి వాల్టా యాక్ట్ గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారు సార్? ఈ రెండు వేరే కాలనీ వాళ్ళకి, వేరే అపార్ట్మెంట్ వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ సార్. సాటర్డే నైట్ స్టార్ట్ చేస్తారు సార్, ఈవినింగ్ సండే వరకు, ట్యూస్డే వరకు మార్నింగ్ కొడుతూనే ఉంటాడు అనమాట. సో అది సౌండ్ ఒకటి ప్రాబ్లం అవుతుంది, ప్లస్ ఈ డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది. అందరేమో నెక్స్ట్ డే వర్క్కి వెళ్ళాలి, అవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో ఈ బోర్వెల్ రిగ్ని వీళ్ళందరు రిగ్ మ్యానుఫ్యాక్చరర్స్ని ఎలా చేయాలి? ఎందుకంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగా డిప్లీట్ అయిపోతుంది మన అన్ని ఏరియాస్లో, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా. సో ఇది దాన్ని ఎట్లా కాపాడుకోవాలి సార్? నెక్స్ట్ ఏంటంటే వాల్టా యాక్ట్ గురించి మీరు చెప్పగలుగుతారు సార్? మొదటిది డిగ్గింగ్ బోర్వెల్స్ గురించి కదా సమస్య. అది ఇప్పుడు బోర్వెల్ చేయాలంటే శబ్దం అవుతుందండి. టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ కాలేదు, అంటే సౌండ్స్ వస్తాయి. దానికి ఇప్పుడు రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళు నైట్ టైం 8 PM to 8 AM చేయకూడదని అలాంటివి ఉన్నాయి. అవి పాటించాలి. అవి పాటించడానికి ప్రెసిడెంట్, సెక్రటరీ, అపార్ట్మెంట్ బిల్డింగ్ వాళ్ళు ఉన్నారు కదా, ఎంగేజ్ చేసేటప్పుడే అతనికి చెప్పొచ్చు. అలా చేయాలి. మండే టు సాటర్డే చేసుకోవచ్చు సార్, సండే చేసుకోవాలి. మార్నింగ్ 8 నుంచి రాత్రి 8 వరకు చేసుకోవచ్చు. అవి నైట్ చేస్తున్నారు, అంతే నైట్ అంతా చేస్తున్నారు. ఈ బిల్డింగ్లో ఉన్నవాళ్ళు, ఆ బిల్డింగ్లో ఉన్నవాళ్ళు ప్రొఫెషనల్సే కాబట్టి ఒక ప్రాబ్లం ఒకళ్ళు తెలుసు. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. అది మనం వాళ్ళతో మాట్లాడాలి. మీరు ఇలాంటి చేస్తున్నారు, అది గవర్నమెంట్ రూల్స్, పోలీస్ ఆఫీసర్ వచ్చి సెటిల్ చేయలేడు అంటాను. ఇదే అందుచేత పరస్పరం గుడ్ నైబర్లీనెస్ అనే స్పిరిట్. ఎందుకంటే ఆ ప్రెసిడెంట్, ఈ ప్రెసిడెంట్ మాట్లాడుకోవాలి. మీ వాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు చేయటం, చేయించండి, రేపు చేయించండి అంటే అయిపోతుంది వాళ్ళు పర్సనల్ లెవెల్లో. అంతేగాని రూల్ ప్రకారం మీరు చేయకూడదు, ఎందుకు చేస్తున్నారు అంటే ఆయన ఏదో కారణం చెప్తాడు జస్టిఫై చేసుకోవడానికి. అందుచేత ఈ మానవ సంబంధాలు పెరగడం అనేది ముఖ్యమైనది. ఇది ఏంటంటే ఉండాలి. ఇంట్లో ఉన్నవాళ్ళు, పక్క వాళ్ళు కూడా మనం పరిచయం పెంచుకోవాలి. దానికి గురించి ఏంటంటే కామన్ డిన్నర్స్ ఉండాలి. ఈ ఏరియాలో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు పక్క బిల్డింగ్ వాళ్ళని పిలవాలి. పక్క బిల్డింగ్ ఫంక్షన్ ఉన్నప్పుడు మనం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఇది గుడ్ నైబర్స్ మేము 1980s ప్యారిస్లో పట్టణాల్లో ఉన్నవాళ్ళు, ప్యారిస్లో పట్టణాలు ఉంటాయి కదండి, ఎవరెవరో వస్తుంటారు పట్టణాలు, ఇంటర్నేషనల్ సిటీస్లో ఉంటాయి కదా. చేత వాళ్ళు జూలైలో ఏదో 18th, 14th తీసుకుని
వాళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చి ఇల్లు ఉంటాయి కదా, ప్రత్యేక ఇల్లు ఉంటాయి కదా, వాళ్ళు వండుకున్న వస్తువులన్నీ తీసి ఒక టేబుల్ పెట్టి ఇంట్లో పెట్టి అక్కడ తింటూ పక్క వాళ్ళని పిలిచి టేస్ట్ చేయిస్తారు. పక్క వాళ్ళు కూడా వచ్చి టేబుల్ పెట్టుకుంటారు, వీళ్ళు టేస్ట్ చేస్తారు, ఇలా మాట్లాడుకుంటారు. అలాగా లేకపోతే టైం ఉండదు సిటీలో, ప్యారిస్ లాంటి సిటీలో టైం ఉండదు ఎవరికి. ఆ సందర్భంలో బయటకు వస్తారు కాబట్టి పలకరించి మాట్లాడి మీరు ఇది బాగా చేశారు, మేము అది బాగా చేసాం, అది మీరు టేస్ట్ చేయండి అని, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు తెలుసుకుంటారు, పెరుగుతుంది. ఇదిగో అలాంటి ఇది ఇక్కడ కూడా మనం జరుగుతుంది. చేయనట్టయితే ఇలాంటి సమస్యల పరిష్కారాలు వాళ్ళే చేసుకోవాలి, ఇంకొకరు ఎవ్వరూ చేయలేరండి. ఇది వరకు దేవుడిని ప్రార్థించేవారు, అలా కాకుండా ఇప్పుడు మానవుడే చేయగలడు ఇవన్నీ పరిష్కారాలు, పోలీసు వాళ్ళు చేయలేరు. ఇది మీరు వాల్టా యాక్ట్ గురించి వాల్టా యాక్ట్ వాటర్ గురించి, ట్రీస్ గురించి కూడా రెండింటికి సంబంధం ఉంది. ఇది వాల్టా యాక్ట్ ట్రీస్ విషయంలో చాలా అమానుషమైన చట్టం అండి ఇది. ఎందుచేతంటే మీ ఇంట్లో మీరు చెట్టు కొట్టాలన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఎప్పుడవుతుందండి, ఎవరు పర్మిషన్ తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవలా రాయాలి, దాని కాన్సెప్ట్ అది తెలుసుకోవడానికే చాలా టైం పడుతుంది. అక్కడ దాంట్లో మళ్ళీ ప్రొసీజర్స్ ఉంటాయి. కరప్షన్ మాట ఇప్పుడు మాట్లాడిన దాని గురించి అదే దానికి పర్మిషన్ తీసుకోవడం, దానికి ఉండాలంటే అది సాధ్యమైన పని కాదు. దానివల్ల ఏంటంటే అతను ఒక సింప్లిఫైడ్ చేయాలి. ఏంటంటే మార్గం ఏంటంటే అతను ఇలాగ చెట్టు కొడుతున్నానని ఫోటో తీసి ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్లో వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుకున్న వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళు వచ్చి చూసుకోవాలి, అంతే తప్ప ఇతను ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్ సిటిజన్ గవర్నమెంట్ పర్మిషన్ వచ్చే వరకు ఆగమంటే అది సమంజసం కాదు. అది చెట్ల గురించి. ఇది వాటర్ గురించి ఏమిటంటే వాటర్ బోర్వెల్ తీసుకోవడానికి పర్మిషన్ తీసుకోవాలి. ఈ కండిషన్స్ మేము అనుకున్న కండిషన్స్ ఫాలో అయితే పర్మిషన్ వస్తుంది, తప్పదు. అంటే లేకపోతే ఇక్కడి నుంచి భూమి నుంచి ఇక్కడ తీయకపోతే మన గోదావరి నుంచి వాటర్ ఎక్కడ తీసుకొస్తామండి, ఎంతో ఖరీదు అవుతుంది. చేత పట్టణంలో ఉన్న వాళ్ళు వాళ్ళ కింద భూమిలో ఉన్నది, పైనుంచి వస్తున్న వాటరు, ఈ రెండు సద్వినియోగం చేసుకోవాలి. ముందు చేసుకుని బయట నుంచి తీసుకురావాలి. అది ఎకనామికల్గా మేక్స్ సెన్స్. ఆ తర్వాత అది కూడా బాధ్యత కూడాను. మీరు కింద ఉన్న నీరు ఉపయోగించకుండాను గోదావరి నీరు మీకు కావాలంటే చాలా కాస్ట్ అవుతుంది. అందులోనూ నీళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే పట్టణంలో ఉన్న వాళ్ళు ఇస్తున్నారు, కానీ జనరల్గా ప్రజాభిప్రాయం ఏమిటంటే నీరు ఉచితంగా రావాలి, గాలి ఉచితంగా వస్తున్నట్టు అంటారు. అది ఎలాగ సాధ్యమవుతుందండి పట్టణంలోనే? కానీ పట్టణంలో ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్స్కి 20,000 లీటర్స్ వరకు ఫ్రీ చేశారు. అది ఎవరు అడగలేదండి. పట్టణంలో ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అంత ఆదాయం ఉన్నవాళ్ళు తాగే నీరుకి డబ్బులు కట్టడానికి వాళ్ళు అనుమానించరు. అది గ్రామ మనస్తత్వం పెట్టుకుని రాజకీయ నాయకులు వీళ్ళకేదో మంచి చేద్దాము, వీళ్ళు మన ఓటేస్తారనే దృష్టిలో మీకు ఫ్రీ అన్నారు తప్ప వాళ్ళు ఫ్రీ కాదు. సమర్థవంతమైనటువంటి సర్వీస్ కావాలి వాళ్ళకి. మంచి క్వాలిటీ నీరు బాగుండాలి, టైంకి రావాలి. అలాంటి వాటికి డబ్బు ఖర్చు పెట్టాలని బదులు అది ఎవరు అడగలేదు. అది అడగకుండా జరిగింది. ఇలాంటివి వ్యర్థాలు చేయకుండా ఉన్నది. కానీ ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్లో నీళ్లు చాలా వేస్ట్ అవుతున్నాయండి. దాని మీద చాలా కృషి చేస్తున్నాము. అసలు జనరల్గా వాటర్ బోర్డు మేనేజ్మెంట్లోనే 40% వాటర్ ఎక్కడ పోతుందో, డ్రింకింగ్ వాటర్ ఎక్కడ పోతుందో వాళ్ళకే తెలియదు. బిల్లులు లేవు. బిల్లు చేత ఈ వేస్టేజ్కి వాటర్ కొంత కారణం వాటర్ బోర్డు ఉంది. తర్వాత కొత్త జనాల్లో కూడా ఉంది. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ పూర్తిగా రీజనబుల్ పీపుల్ కాబట్టి వీళ్ళు పూర్తిగా వేస్ట్ కాకుండా చేయొచ్చు వాటిలోను. ఉదాహరణకి టాయిలెట్స్ ఉన్నాయనుకోండి, టాయిలెట్స్ నార్మల్గా పాత సంప్రదాయం ఉన్న టాయిలెట్స్ ఒకసారి బటన్ నొక్కితే 30 లీటర్లు వాటర్ పోతుంది. యూరినల్కి వెళ్ళిన వాళ్ళందరూ ఒక్కొక్కసారి చేస్తే ఎంత అవుతుంది? నేను సీనియర్ సిటిజన్ని రాత్రి 5-6 సార్లు వేస్తాను. నేను పెట్టినప్పుడల్లా నేను 30 లీటర్లు ఖర్చు పెట్టుంటే అర్థం లేదు. దానికి ఏం చేత దానికి ఇప్పుడు 2 బటన్స్ ఉంటున్నాయి. యూరినల్కి అయితే తక్కువ వాటర్తో ఉండేది. అది అలాంటివి అదనకు సరిపోయాలను పెంచుకుని ఇది ఉపయోగించుకుని కొని
ఉపయోగించే సమర్థత రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్న రెసిడెంట్స్కి ఉంది. అవును సార్, ఉంది. దట్ ఈస్ దేర్. అంచేత రైట్ అండర్స్టాండింగ్ కలిగినట్టయితే వాళ్ళు సంకల్పం కరెక్ట్. ఇది తప్పకుండా చేయాలి అని అనుకుంటే చేయగలరు. అందుకనే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం చేయడానికి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సార్, చాలా మటుకు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్లో కాలనీ అసోసియేషన్ బాడీ వాళ్ళే పొలిటికలీ సెపరేట్ అయిపోతున్నారు సార్. అంటే ఈ పొలిటికల్ క్యాంపెయినింగ్ వాళ్ళు చేయొచ్చా సార్ బాడీలో ఉంటూ, కాలనీ అసోసియేషన్ బాడీలో ఉంటూ ఎనీ XYZ పార్టీకి వాళ్ళు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు GHMC ఎలక్షన్స్ అవన్నీ వస్తున్నాయి, ఒక పార్టీకి వత్తాసు పలుకొచ్చా అసోసియేషన్లో ఉండేవాళ్ళు? ఎందుకంటే వాళ్ళు బైలాస్ పెట్టుకున్నప్పుడేమో నాన్ పొలిటికల్ బాడీని పెడుతున్నారు, బట్ దాంట్లో ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీస్లే ఒక్కొక్క పార్టీకి క్యాంపెయిన్ చేస్తున్నారు. అది చేయొచ్చా? కొంత మీకు తెలిసింది సార్, అందరు డబ్బులు తీసుకొని డబ్బులు పంచుతున్నారు. కొంతమంది అయితే కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీస్లే ఇంటింటికి వెళ్ళి డబ్బులు పంచి వీడికి ఓటేయండి వాడికి ఓటేయండి అంటున్నారు. ఇది కరెక్ట్ మార్గమా కాదా? ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి సార్? ఇది పెద్ద సమస్య కాదండి, ముందు ముందు కూడాను పెద్ద సమస్య కాదు. ఇప్పుడంటే మన వెనుకబడిన మనస్తత్వం ఉన్న వాళ్ళు పట్టణాల్లో నివసించడం వల్ల ఇలాంటివి వస్తున్నాయి తప్ప, లేకపోతే ఈ ఇప్పుడు రాజకీయాల్లోని పార్టీలతో ఉన్నాయి. ఒక పార్టీ 5 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. నా పక్కన ఉన్నవాడు అదే పార్టీలో ఉండకపోవచ్చు, వేరే పార్టీలో ఉండొచ్చు. మీరు ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక కావాలి అంటే మీరు ఒక పార్టీ ప్రిఫరెన్స్ చూపిస్తే మిగతా పార్టీ వాళ్ళు ఓటు వేయరు మీకు. అందుచేత ముందు ఇది జరగదు ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే ఇంకా పంచాయతీ ప్రెసిడెంట్ పట్టుదలలాగా పాతకాలం వాళ్ళు ఉండటం వల్ల నేనే కొన్నాను నేనే మీకు అమ్మాను అని చేత నా వాటి అన్నవాళ్ళు కొంతమంది చేస్తున్నారు. పైసలు తీసుకుంటున్నారు సార్ ఓట్స్ పంచడానికి, పొలిటీషియన్స్ పైసలు తీసుకుంటున్నారు, కాలనీ వాళ్ళే తీసుకుని ఇంటింటికి వెళ్ళి పంచుతున్నారు. ఎందుచేతంటే అది కరెక్టా అంటే కరెక్ట్ కాదు. కానీ ఇది కారణం ఏమిటంటే ఒక కులం వాళ్ళు దీంట్లో మొదట పెట్టడం వల్ల అదే కులం వాళ్ళు ఎక్కువ మందటం వల్ల ధైర్యం వస్తుంది అతనికి చేయటానికి. కానీ అది చెప్పాను కదండి, వాళ్ళు మారిపోతారు. మారిన తర్వాత ఇది కాదు, అది సాధారణంగా పొలిటికల్గా అది పొలిటీషియన్లు కోరుకున్నప్పటికీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కెనాట్ బి పార్టీజాన్గా ఒక పార్టీకి అనుకూలంగా ఉండడానికి సాధ్యం కాదండి. ఇప్పుడు జరుగుతుంది కానీ వెనుకబడిన తనం మనస్తత్వం ఉన్న వాళ్ళ వల్ల. కానీ పట్టణంలో ఉన్న సిటిజన్స్ అందరూ చదువుకున్న వాళ్ళు, ప్రొఫెషనల్స్, ప్రాక్టికల్ లైఫ్లో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు ఇలాంటి మూఢనమ్మకాలు ఏదో భక్తులకి కులం మతం వాళ్ళు చేయరండి, అల్టిమేట్గా చెయ్యరు. ఇప్పుడు ఏంటంటే పొలిటీషియన్స్ బలవంతం చేయటం వల్ల ఏంటంటే చాలా పనులకి వాళ్ళతో ఆధారపడాల్సి వస్తుంది. అయితే దీంట్లో మన ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లో మేము పెట్టే గైడ్ లైన్స్ ఏమిటంటే అధికారంలో ఎవరు ఉన్నారో, ఏ కార్పొరేట్ ఉంటారో, ఏ పార్టీ అయినా అతనితో కోఆపరేట్ చేయాలి. డెమోక్రసీ కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళతో మనం పాటు చేయాలి. ఆయన పిలిచి పొలదండ వేయటం, కూర్చోబెట్టడం అది తప్పు కాదు. ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఎలక్టెడ్ చైర్కి ఇవ్వాలి. అంచేతే మేము ఇక్కడ 13th చైర్ అని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ మీటింగ్లో కార్పొరేటర్ కూడా వచ్చి కూర్చోవచ్చు అని చెప్పి ఓ చైర్ ఖాళీగా ఉంచాం. వాళ్ళు రాకపోయినా నేను మీటింగ్కి ఎందుకు రావాలి, మీ దగ్గరికే నా దగ్గరికే మీరు రావాలనే దృష్టిలో లేకపోయినా టెక్నికల్గా మేము మా పార్టీ కార్పొరేటర్ కూడా ప్రైస్ ఉంది, ప్రాధాన్యత ఉంది అని చెప్పడానికని ఒక ఖాళీ కుర్చీ ఇచ్చేవాళ్ళం. దాన్ని 13th చైర్ ఎందుకున్నామంటే క్రిస్టియన్ మతంలో యూరోప్లోను వాళ్ళు ఏంటంటే 13 అని వాళ్ళు దేవుడే వచ్చి కూర్చుంటాడని అంటారు. అంటే గెస్ట్ కోసం అని పెడతారు అలాగా. అందువల్లను ఇక్కడ మనకు మున్సిపాలిటీస్ లో సార్ ఈ చైర్మన్ కానీ వార్డ్ కమిటీలో ఎలక్ట్ అయిన మెంబర్ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ స్పౌజ్ రన్ చేస్తుంటారు సార్. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయడం సార్? అది దానికి కంప్లైంట్ చేసాము. ఇప్పుడైతే నిన్న ఇవాళ పత్రికలో వచ్చింది, కొన్ని రాష్ట్రాల్లో ఫైన్లు వేస్తున్నారండి. కార్పొరేటర్ బదులుగా భర్త, తమ్ముడు, అన్న, తండ్రో, కొడుకో వెళ్ళినట్టయితే అతని మీద ఫైన్ వేస్తున్నారు. నువ్వు మిస్రిప్రజెంటేషన్, నువ్వు పదవిలో లేనివి నువ్వు ఆ పదవిలో ఉన్నట్టుగా నువ్వు భావిస్తున్నావు, నేను గవర్నర్ అని చెప్పుకున్నట్టుగా అంచా దానికి పెనాల్టీస్ వేస్తున్నారు. మీటింగ్స్ లో కూడా కూర్చుంటున్నారు, మున్సిపల్ మీటింగ్స్ లో కూడా వాళ్ళే కూర్చున్నారు, అక్కడ స్పౌజే కూర్చుంటారు, హస్బెండే కూర్చుంటున్నాడు, వైఫ్ రావటం లేదు. అది క్రిమినల్ కేసు కూడా పెట్టచ్చు. కానీ
చట్టాన్ని అంతవరకు అమలు జరపకుండా ఇప్పుడు అంచేత వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి సాధ్యం కాదు. వాళ్ళు ఫైన్లు వేస్తున్నారు, అది మంచిది. అది అసలు వాళ్ళ లోపం కదండి. అసలు ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే ఒకసారి కార్పొరేటర్ వస్తున్నాడని తీసుకొచ్చారు. ఎవరంటే ఆయన కాదు, ఆమె కాదు, ఆమె భర్త వచ్చాడు. కార్పొరేటర్నే ఉపయోగిస్తున్నాడు మన స్నేహితుడు కూడా. అందుచేత వీళ్ళలో కూడా ఆత్మగౌరవం ఉన్న రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ప్రొఫెషనల్స్ అలాగే చెయ్యరండి. ఇదేంటి పాత మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, అన్నవాడు కార్పొరేటర్గా అని చెప్పి గౌరవిస్తున్నాడు తప్ప, నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆమెతో ఇది చెప్దామండి అది చెప్దామన్నాను తప్ప ఈయన గుర్తించలేదు. నేను అది డిస్కరేజ్ అయిపోతాడు. అంచేతే ఈ పొలిటీషియన్స్ ఉన్నవాళ్ళు ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్లో రారు, పనిచేయరు. ఎందుచేతంటే వీళ్ళకి వీళ్ళని భయపెట్టలేరు, ఇంప్రెస్ చేయలేరు కాబట్టి రారు. ఇది ఇంకోటి సార్, మనకి మీరు యూ ఫర్వాస్ యునైటెడ్ ఫెడరేషన్ స్టార్ట్ చేశారు, కోర్వా అనేది స్టార్ట్ చేశారు సార్. ఈ యూ ఫర్వాస్ అండ్ కోర్వా గురించి కొంచెం చెప్తారు సార్. ముందు ఇది ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్లో చేసామండి. ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్లో నేను మొదటి రోజున ఈ అసోసియేషన్లో ఉన్నవారు వీరందరూ కలిసి ఆత్మీయత ఉండి మానవుడికి అపారమైన ప్రేమించగల శక్తి, సహాయం చేయగలిగే కోఆపరేషను, అఫెక్షను, లవ్ చూపించడానికి దీంట్లో పరిమితి లేదండి. మనకు గనిలాగా ఇంతకంటే ఇది ఇచ్చేస్తే ఇంకా దొరకదనేది లేదు, అపారమైన ఉన్నది. అది మనం ఎందుకు పంచలేము ఇతరులకి? అది ప్రాథమికమైన సమస్య. అది ప్రేమ పంచడానికి కాకుండాను నా పిల్లలు కాదు, నా బంధువులు కాదు, నా ఆస్తి కాదు అని అనుకోక్కర్లేకుండా మేము అందరినీ గౌరవించవచ్చు. అలాంటి అవకాశం అనేది ఇప్పుడున్న జీవనంలో అవకాశం లేదు. దీన్ని పెంచి మన కుటుంబం, నా పక్కన ఉన్నవారు, నా ఏరియాలో ఉన్నవారు అంతా ఉంది. ఇప్పుడు జగమంతా ఒకటే. అది పక్కన వాడి కంటే నాకు అమెరికాలో ఉన్నవాడు నా కొడుకున్నాడు లేకపోతే ఉండవచ్చు. అంచేత అక్కడ ఉన్నవాడు, అమెరికాలో ఉన్నవాడు నాకు దగ్గర అవుతాడు కానీ నా పక్కన ఉన్నవాడి కంటే. అంచేత హ్యూమన్ రిలేషన్స్ మనం పెంచుకోవాలి తప్ప ఆటోమేటిక్గా పెట్టిన సంబంధాలు, బ్లడ్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ సఫిషియంట్. రిలేషన్స్ మానవుడు చూడడానికి అవసరం ఉంటుంది. అలాంటిది అపార్ట్మెంట్ బిల్డింగ్లో ఇది సాధ్యమవుతుంది కాబట్టి ఈ బిల్డింగ్లో ఎక్స్పెరిమెంట్ చేసి దీని అనుభవాలు చూసి ఇది తార్నాక అంతటికి కూడా ఒక 18-19 అసోసియేషన్ ఉంటే వాళ్ళతో పెట్టామని దాన్ని స్కాట్రా స్టాండింగ్ కమిటీ ఆఫ్ తార్నాక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టాము. అదేవిధంగా కొన్నాళ్ళు పోయిన తర్వాత జిహెచ్ఎంసీలో, తర్వాత హెచ్ఎండిఏ ఏరియా అది కూడా ఒక ఫెడరేషన్ పెట్టి దాన్ని యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అని పెట్టాము. ఈ సందేశాన్ని ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని పిలిచి వాళ్ళని అటెండ్ అయ్యారు. చూసిన తర్వాత నచ్చి మేము అలా చేస్తున్నాము, కలిసి పనిచేద్దామన్నారు. అలాగని 8-10 రాష్ట్రాలతో 12 రాష్ట్రాలతో ఒక కాన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ నేషనల్ బాడీ కూడా పెట్టారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రికగ్నిషన్ ఉంది దానికి. యునైటెడ్ నేషన్స్ హ్యాబిటాట్ అనే వాళ్ళు దీనికి స్పెషల్ రికగ్నిషన్ ఇచ్చారు. అయితే మన సమస్య ఏంటంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో కూడా దీనికి గుర్తింపు రావాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ యర్ టైమ్ అండ్ దిస్ థింగ్. సో ఈరోజు మనం చూసుకున్నాం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ గురించి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే జోన్ యాడ్స్ టీవీకి కాల్ చేయండి. మీ కాలనీస్, మీ అసోసియేషన్స్కి వచ్చి మేము ఇంటర్వ్యూస్ చేస్తాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ జోన్ యాడ్స్ టీవీ. So let us do it. Citizens Voice YouTube channel. Thank you.